హలో ఫ్రెండ్స్, నమస్తే. సునీత cookery show హెల్దీ హోమ్ ఫుడ్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మీకు అంతకంటే ముందు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మన ఫ్లాగ్ కలర్లో స్వీట్ రెడీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ఇలా రెడీ చేసాం. చూస్తుంటే మీకు కూడా నోరూరిపోతుంది కదా. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయాలనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూసేయండి. అంతేకాకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి అరుదైన రెసిపీస్, ట్రెండీ ట్రెడిషనల్ రెసిపీస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకుని నెయ్యి యాడ్ చేసి బొంబాయి రవ్వని కొంచెంసేపు వేగించుకోవాలి. లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేగించేసుకోవాలి. ఒక మిక్సీ జార తీసుకొని బాదం, జీడిపప్పు ఇవి రెండు పౌడర్ లాగా రెడీ చేసి ఉంచుకోవాలి. ఇవి కాకుండా ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. పిస్తా, కిస్మిస్ ఎక్సెట్రా. ఇది పౌడర్ లాగా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా బ్రౌన్ కలర్లోకి మారింది కదా, ఇది కూడా ఒక బౌల్లోకి పెట్టేసుకుని రెడీగా ఉంచుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యి యాడ్ చేసి ఎండు కొబ్బరి ఇలా పౌడర్ లాగా చేసుకున్నాము. ఆ ఎండు కొబ్బరి పౌడరు ఇందులో వేసేసుకుని ఇది కూడా కొంచెంసేపు వేగించుకోవాలి. అలా ఇది కూడా వేగించేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో మనం రోస్ట్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ బొంబాయి రవ్వ, నెక్స్ట్ ఎండు కొబ్బరి పౌడర్ ఇవి రెండు యాడ్ చేసుకుని ఇలా కలిపేసుకోవాలి. తీపికి సరిపడా పంచదార పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ పంచదార పౌడర్ కాకుండా పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పౌడర్ లాగా, జీడిపప్పు, బాదం పప్పు పౌడర్ అది కూడా యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మనకి స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఎంతోమంది కృషి, పట్టుదల, సాధన వల్ల జరిగింది. గాంధీ మెచ్చిన జెండా, నెహ్రూ గారికి నచ్చిన జెండా, భగత్ సింగ్ పెట్టిన జెండా, బోసు నేత ఎగిరేసిన జెండా, తెల్ల దొరలను ఎదిరించిన జెండా, చల్లగా స్వరాజ్యం తెచ్చిన జెండా. సో అందరికీ మళ్ళీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇలా వీళ్ళే కాదు, ఎంతోమంది మనకి స్వతంత్రం రావడానికి, మన దేశానికి స్వతంత్రం రావడానికి ఎంతోమంది పోరాడారు. సో వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తూ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? అలా 3 బౌల్స్లోకి కొంచెం కొంచెం పౌడర్ రెడీ చేసుకుని కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఫస్ట్ వైట్ రెడీ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ సాఫ్రాన్ కలర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ పాలు యాడ్ చేసుకుంటూ రౌండ్ లాగా చుట్టేసుకోవాలి. చూస్తున్నారుగా, రవ్వ లడ్డూస్ రెడీ అయిపోతున్నాయి. ఇలానే ఇంకో బౌల్లో కూడా మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా గ్రీన్ కలర్, ఆ గ్రీన్ కలర్ కూడా కొంచెం యాడ్ చేసుకొని లడ్డూలు సిద్ధం చేసేసుకుంటే మన సర్వింగ్ బౌల్లోకి మన జెండా కలర్ వచ్చేసినట్టే. వీళ్ళందరూ మనకి స్వతంత్రం రావడానికి ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు మనందరం కుటుంబాలు హ్యాపీగా, సంతోషంగా ఉన్నాయి అంటే దానికి కారణం మన సైనికులు. వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. వాళ్ళకు కూడా సెల్యూట్ చేస్తున్నాం. ఏదైనా ఒక స్వీట్ రెడీ చేసి పెట్టమని చాలామంది కామెంట్ సెషన్లో రాశారు. వాళ్ళ కోసం అండ్ ఆల్సో మీ అందరి కోసం ఇలా ఒక చిన్న స్వీట్ ఇన్స్టెంట్గా అయిపోయేలాగా టేస్టీగా కూడా ఉంటుంది. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. అంతేకాకుండా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే ఇలా సర్ప్రైజింగ్గా వాళ్ళకి స్వీట్స్ ఇలా ప్రెజెంటేషన్ చేస్తే, ప్రెజెంటేషన్తో పాటు మనం ఇండిపెండెన్స్ డే చెప్పుకోవచ్చు. మన ఇండియాని సపోర్ట్ చేస్తున్నట్టు గుర్తుగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామా? అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత cookery show. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.